టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రౌండ్లోకి దిగాడంటే అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇక బ్యాటింగ్ లో కూడా అదే స్టైల్ ప్రదర్శిస్తాడు. టెస్టులో అయితే వేరే లెవెల్. కానీ తాజాగా జరిగినటువంటి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో గాయపడి ఇంటికొచ్చిన రిషబ్ పంత్ తనలో ఉన్న గొప్ప మనసును చాటుకున్నాడు. ఇంతకీ ఏం చేశాడంటే కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా రబ్కవి గ్రామానికి చెందిన జ్యోతి కనబుర్మత్ అనే విద్యార్థిని 12వ తరగతి పరీక్షల్లో 85% మార్కులు సాధించింది. జంఖాందీలోని బిఎల్డిఈ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదవాలని ఆశపడింది. అయితే ఆమె తండ్రి ఓ చిన్న టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండటంతో కాలేజీలో చేరేందుకు అవసరమైన 40,000 ఫీజును కట్టలేని దుస్థితి ఏర్పడింది. దీంతో ప్రతిభ ఉన్న జ్యోతి చదువు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంట్రాక్టర్ అనిల్ హునసికట్టి తనకు తెలిసిన క్రికెట్ వర్గాల ద్వారా సాయం కోసం రిషబ్ పంత్కు తెలిసేలా చేశాడు. దీంతో చదువు పట్ల జ్యోతికున్న పట్టుదల చూసి రిషబ్ పంత్ వెంటనే జూలై 17న జ్యోతి కాలేజ్ ఫీ 40,000ను నేరుగా ఆ విద్యాసంస్థకి ఆన్లైన్లో పంపించాడు. దీంతో పంత్ చేసిన సాయంతో ఆ కుటుంబం రిషబ్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఇక పంత్ చేసిన ఈ సాయాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.